డాక్టర్ ప్రియాంక రాజమండ్రిలో జరిగిన ఒక విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయింది. మత్తులో ఉన్నారో లేదో అహంకారమో తెలియదు కానీ తనని ఏకంగా 3 సార్లు గుద్ది మరీ చంపేశారు. అసలు ఆమె మృతికి కారణం ఏంటి? ఆ తర్వాత కేసు పరిణామాలు ఎలా ఉన్నాయి? మనం మరొక యాక్సిడెంట్ లాగా ఈ ఘటనను చూస్తాం. కానీ ఇన్నాళ్ళు పెంచి పోషించిన తల్లిదండ్రులకు మాత్రం ఆమె లేని లోటు ఎప్పటికీ కూడా తీరే అవకాశమే లేదు. చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకుని డాక్టర్ అయి ఆ తర్వాత ఎండి కూడా కంప్లీట్ చేసే దశలో ఉన్న మంచి టైంలో కరెక్ట్గా యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయారు డాక్టర్ ప్రియాంక. అసలు డాక్టర్ ప్రియాంక గురించి తెలుసుకుందాం, ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం. వాళ్ళ పేరెంట్స్ ఇప్పటికీ కూడా తీరని శోకంలో ఉన్నారు. ఒక్కసారి పలకరిద్దాం. నమస్కారం వెంకటేష్ గారు. నమస్కారం వెంకటేష్ గారు, నిజంగా మీకు ఒక ఘోరమైన ఘటన జరిగింది. డాక్టర్ ప్రియాంక కష్టపడి చదువుంటారు, చిన్నప్పటి నుంచి కూడా డాక్టర్ అయింది. అన్యాయంగా అసలు ఏమాత్రం తనకి సంబంధం లేకుండా ప్రాణాలు కోల్పోయింది. ఆ సీసీ ఫుటేజ్ చూసిన ఎవరికైనా కూడా గుండె తరుక్కుపోతుంది. అరే తను ఏం చేయలేదు, అన్యాయంగా చంపేశారే అని ఖచ్చితంగా అనిపించి తీరుతుంది. మీరు కూడా ఫైట్ చేస్తున్నారు తన మృతికి కారకులైన వారికి కఠిన శిక్ష పడాలి అంటూ కూడా. కానీ డాక్టర్ ప్రియాంక మా అందరికీ ఒక యాక్సిడెంట్ కేసులా కనిపిస్తుంది, కానీ మీరు చాలా అల్లారు ముద్దుగా పెంచుకుని ఉంటారు చిన్నప్పటి నుంచి కూడా. ఆషామాషి కాదు మెడిసిన్ సీట్ సాధించడం అంటే. ఆ తర్వాత ఎండి కూడా కంప్లీట్ చేసే టైంలో తనకి యాక్సిడెంట్ కావడం మనం చూస్తున్నాం. ఏం జరిగింది సార్ అసలు ఆ రోజు? మాకు డాక్టర్ ప్రియాంక గురించి చెప్పండి. మాది ఒక మారుమూల కుగ్రామం మేడం, ఎక్లాస్పురము. నాకు 3 కూతుర్లు. వాళ్ళకి చక్కటి చదువు ఇవ్వాలని చెప్పి ఇంతటి మారుమూల ప్రాంతం నుంచి మా జీవిత ప్రస్థానం మొదలుపెట్టి వాళ్ళని కర్నూలుకి వెళ్ళి అక్కడే వాళ్ళ కొరకు చదువుల కొరకే మేము సెటిల్ అయిపోయి నా కుటుంబం వరకు అక్కడే సెటిల్ అయిపోయి వాళ్ళని చక్కగా చదివించుకొని అమ్మాయి చదువుకుంటే భవిష్యత్తు బాగుంటుందని చెప్పి మేము ఎన్నో కలలు కన్నాం మేడం. మా కష్టార్జితము టోటల్గా మా కుటుంబం ఎఫర్ట్ అంతా ఆమె మీదనే పెట్టి ఆమెనే చక్కగా కుటుంబానికి ఆదుకుంటా అని చెప్పింది. మొదటి నుంచి కూడా మా ఆశయం ఏమంటే బాగా చదివించుకోవాలి. మా అణగారిన కులాలు మేడం, మాది చేనేత కుటుంబం. అవును, మా కుటుంబాల్లో మా కమ్యూనిటీలో ఎంతమంది చదివించుకునే స్తోమత ఉంటుంది మేడం? అవునండి, చాలా తక్కువ. మాకుండే ఆదాయాలు కూడా అంతంత మాత్రమే ఉంటాయి. అవును, చదువుకుంటే బాగుంటుందని చెప్పి ఎక్కడో 1000కొకరో 10,000కొకరో ముందుకొచ్చి పిల్లలకి విద్య కొరకు ప్రాముఖ్యతనిచ్చి వాళ్ళని చక్కగా చదివించుకొని ఒక మంచి ప్రయోజకులను చేసుకుంటే మాకు, మా కుటుంబాలకు, మా గ్రామాలకు ఒక మంచి పేరుంటుంది, అండగా ఉంటారు అని చెప్పి మాకు ఇంత వెనకబడిన కులాల నుంచి ఎవరో ఒకరు ముందుకు వస్తారు మేడం. మెడిసిన్ సీట్ సాధించడం అంటే మామూలు విషయం కాదు కదా. కర్నూలు మెడికల్ కాలేజీలో సీట్ వచ్చిందంటే మీ అందరికీ తెలియదు ఏముంది మేడం. ఎంత ఎఫర్ట్ ఉండాలి, ఎంత ఇంటెలిజెంట్ అయితేనే వస్తుంది, మీ అందరికీ తెలియని విషయం కాదు. మరి జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో డెర్మటాలజీ చేసి చక్కగా నేను మంచి డాక్టర్గా పేరు తెచ్చుకొని మన కుటుంబాన్ని ఆదుకొని మన వెనకబడిన కులాలు మన 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 కుటుంబాల్లో ఎవరూ లేరు, నేను చక్కగా చదువుకొని మంచి పేరు తెస్తా, మీ అందరికీ మంచి జీవితాన్ని ఇస్తా అని చెప్పి ఆమె చెప్పేది. మేము అదే దిశగా మొదటి నుంచి కూడా ఆమె చదువులకు చాలా ప్రాముఖ్యత ఇచ్చినాం మేడం. మాకు ఒక పూట ఉన్నా లేకున్నా తినడానికి, తిండికి, మంచి చెడ్డ ఏదున్నా ముందు ఆమె చదువులకే ప్రాముఖ్యత ఇచ్చినాం మేడం. ఆమె కూడా చక్కగా చదివి పైకొచ్చింది. కర్నూలు మెడికల్ కాలేజ్ అంటే నిజంగా మీరు అన్నట్టు మామూలు కాదు. టాప్ ర్యాంక్ రాకపోతే సీట్ రాదు. 1000 చేంజ్ ఏదో వచ్చింది మేడం. మంచి సీట్ సాధించింది. ఎట్లా చదివేది సార్? అంటే 2 చెల్లెళ్ళు కదా, తిను చదువుకుంటే తర్వాత వాళ్ళిద్దరు కూడా తననే చూస్తారు, తనంత బాగా చదువుకోవాలనుకుంటారు. మిగతా 2 పిల్లల్ని కూడా, ఆడపిల్లలు అందరికీ మేము ఖచ్చితంగా బాగా చదివించుకోవాలని మొదటి ప్రయారిటీ చదువుకే ఇచ్చినాం మేడం మా కుటుంబంలో. ఎందుకంటే సక్సెస్ఫుల్గా ముందుకొచ్చేది ఎక్కడో కొందరు ఉంటారు మా కమ్యూనిటీలో. ఆ కొందరిలో కూడా ఇట్లా దుర్మార్గులు మేము ఏదో చదువుకోవడానికి రాజమండ్రికి పోతే ఇట్లాంటి దారుణాలు చేసి రాక్షసత్వంతో చంపేస్తే మేము ఏమైపోవాలి మేడం? ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ చూసి పిల్లల్ని చదివించాలని ధైర్యం చేస్తారా? ఎక్కడో దూరంగా సీట్లు వస్తే, మంచి మంచి కాలేజీల్లో సీట్లు వస్తే, ఎంత మంచి సీట్ వచ్చినా అంత దూరం పంపించాలంటే భయం ఉంటుంది కదా మేడం. ముందు సేఫ్టీ, ప్రాణాలు ఉండాలి కదా మేడం. అవును, ఏదైనా సాధించాలంటే ప్రాణాలు ఉండాలి కదా. ఇంత భయభ్రాంతులకు గురి చేసే సంఘటనలు జరిగితే
ఎవరు ముందుకు వస్తారు మేడం? అవును. ఆ రోజు అసలు ఏమైంది? మేము చూసిన ఫుటేజ్ ఏంటంటే డాక్టర్ ఉమేష్ అని చెప్పారు, డ్రైవ్ చేస్తున్న అబ్బాయి. వెనకాల పిలియన్ లీడర్ కింద డాక్టర్ ప్రియాంక ఉంది. 3 సార్లు గుద్దడం కనిపించింది. అదర్వైజ్ అసలు ఏమైంది ఆ రోజు? వాళ్ళు ఎందుకంత అహంకారమా మత్తా అర్థం కాలేదు. ఆ రోజు యాక్సిడెంట్ చేసింది కార్లో వాళ్ళు ఎవరో. ఆ ఉమేష్ అనే అబ్బాయి ఈమె ఇద్దరు డాక్టర్లే అక్కడ. అవును. సాయంత్రము సినిమాకి వెళ్దామని చెప్పి మాట్లాడుకుని సినిమాకి వెళ్ళారు. ఆ రోజు 5:20 నేను మాట్లాడాను. 5:20 అప్పుడు నేను మా అమ్మాయితో మాట్లాడాను మేడం. మాట్లాడిన తర్వాత 9:30కు మాకు ఇట్లా యాక్సిడెంట్ అయింది మీ అమ్మాయికి అని మాకు ఫోన్ వచ్చింది. చాలా తీవ్ర గాయాలైనాయి, మీరు వెంటనే బయలుదేరి రావాలని చెప్పారు మేడం. మేము ఉటావుటిన బయలుదేరి రాజమండ్రికి వెళ్ళిపోయినాం మేడం. అక్కడ ఏం జరిగిందంటే వీళ్ళు మూవీ చూసి బయటకు వస్తున్నారు. అంతకుముందు ఎవరో ఇద్దరు అక్కడ మూవీ నెక్స్ట్ షో చూడడానికి వెళ్ళి తాగున్నారని చెప్పి వాళ్ళతో గొడవపడి ఏం జరిగిందో అక్కడ గొడవపడి బయటకు వచ్చారంట. వచ్చినప్పుడు ఇప్పుడు తాగుంటే వాళ్ళు ఫస్ట్ హిట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ బ్రేక్ కొట్టారు, మళ్ళీ హిట్ ఇచ్చారు, మళ్ళీ బ్రేక్ కొట్టారంటే కాన్షియస్లో ఉన్నట్లే కదా మేడం? అవును. అంటే ఇంటెన్షనల్గా వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే చంపేసినారు మేడం. అంటే మదం కొవ్వెక్కి నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతానేనా? మృగాలకు ఉండే మనస్తత్వం కాదా మేడం? వాళ్ళు మనుషులా మేడం? వాళ్ళ రాక్షసత్వం, వాళ్ళల్లో ఉండే బలుపు. అంటే మేము ఇలా చంపి తిరిగితే కూడా మాకు బ్యాక్గ్రౌండ్ రక్షించే వాళ్ళు ఉన్నారు, బాగా డబ్బులు ఉన్నాయి, సొసైటీలో మాకు పలుకుబడి ఉంది, మాకేమవుతుంది లేనే గర్వమా? మరి అలాంటి వాళ్ళని ఏ రీతిలో శిక్షించాలి అని అడుగుతున్నాను మేడం నేను. ఈ ప్రభుత్వాలు ఏం చెప్పాయి నాకంటే ఖచ్చితంగా దోషులను శిక్షిస్తాము, వాళ్ళని ఖచ్చితంగా కఠినమైన శిక్ష పడేలా మేము చూస్తామని మాకు మాట చెప్పడం జరిగింది మేడం. మరి ఈరోజు అంత సింపుల్ సెక్షన్ పెట్టి అరెస్ట్ చేశారు వాళ్ళని. వాళ్ళకు మరణశిక్షనే విధించాలి, కఠినమైన శిక్షలు విధించాలి. ఇంకొకరు ఈ తప్పు చేయకుండా సమాజంలో మెసేజ్ వెళ్ళాలి, లేకపోతే ఇలాంటి దుర్ఘటనలు ఇంకా మళ్ళీ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటివి నిరోధించాలంటే వారికి ఖచ్చితంగా మరణశిక్ష పడాలని చెప్పి మేము కోరినాం మేడం. అదే కోణంలో మేము దర్యాప్తు చేస్తున్నాము. ఇప్పటి వరకు ఇది చేశాము అని చెప్పి కొన్ని వివరాలు స్పష్టంగా చూపిస్తే అది కరెక్ట్గానే ఉన్నాయనుకుంటున్నాం. కానీ ఆ పూటకి మీకు అన్ని కరెక్టే అనిపించింది. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ డేట్ వరకు చూస్తుంటే జాప్యం ఎందుకు జరిగిందో. కేసు పెట్టడంలో జాప్యం అంటున్నారా, లేకపోతే జాప్యం అంటే ఇప్పుడు అక్కడ జరిగిన సంఘటనల్ని ఇలా జరిగిందని చెప్పి సమాజాన్ని ఎందుకు తెలియనివ్వలేదు వాళ్ళు? ఆ దోషులను కాపాడడానికి ఎవరున్నారు వాళ్ళ వెనక? ఏం జరుగుతుంది అసలు? రక్షించాలని ఎవరు ప్రయత్నిస్తున్నారు? చాలా ఘోరం జరిగిపోయింది మేడం. అందుకే మేడం నేను ఖచ్చితంగా రాజమండ్రి వెళ్ళి ఇవన్నీ స్పష్టంగా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. సెక్షన్ 105 పెట్టడం ఏంది మేడం? ఇది దారుణం కాదా? ఇంటెన్షన్గా చంపినప్పుడు సెక్షన్ 105 ఫైనల్ చేస్తే ఎట్లా మేడం? 102 ఎందుకు పెట్టకూడదు? వాళ్ళని కఠినంగా ఎందుకు శిక్షించకూడదు? మరణశిక్ష ఎందుకు పడకూడదని నేను అడుగుతున్నా మేడం. ఇటువంటి వాళ్ళని దారుణంగా ఎక్కడ యాక్సిడెంట్ చేశారో అక్కడే నడి రోడ్డు మీద పెట్టి ఎన్కౌంటర్ చేసేయాలి మేడం. మరణశిక్షలు జరగకపోతే ఇవి రిపీట్ అవుతాయి మేడం. సమాజానికి మేము రాంగ్ మెసేజ్ పోతుంది ఖచ్చితంగా. చంపేస్తే ఏం కాదులే, ఆ మహా అయితే కొంత డబ్బు ఖర్చు అవుతాయి, కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి బయటపడొచ్చులేనే ధీమా రాదా మేడం? అవును. భయం ఎక్కడి నుంచి వస్తుంది జనానికి? నిండు ప్రాణం కదా ప్రియాంక. తను లైఫ్ అంతా కష్టపడి చదివింది పాపం. ఇంకా సెటిల్ అవుతుంది అనుకునే టైంలో తన తప్పు 1% కూడా లేకుండా గుద్ది చంపేస్తే తర్వాత మేము బయటపడిపోతా ఉన్న ధీమానే కనిపిస్తుంది మీరు అన్నట్టు. ఇలాంటి వాళ్ళు సమాజంలో బతుకుతున్నప్పుడు అందరి ప్రాణాలు విలువైనవని గ్రహించి పద్ధతిగా నడుచుకోవడానికి చట్టాలు సరిగా పనిచేయాలి మేడం. భయం అనేది లేకపోతే, చట్టాలు సరిగా పనిచేయకపోతే బడాబాబులంతా బాగా డబ్బుండేవాళ్ళు, మదమెక్కిన వాళ్ళు ఇష్టానుసారంగా బతికేస్తారు మేడం. సమాజంలో తొక్కేస్తారు. మాలాంటి తల్లిదండ్రుల గుండెల్ని తొక్కేస్తారు మేడం. ఇప్పుడు ఏమైంది? వాళ్ళకి ఏమొచ్చింది? ఏం శిక్ష పడుతుంది మేడం? 105 అంటే ఇది న్యాయం జరుగుతుందా? మాకు న్యాయం చేస్తామన్న పెద్దలు ఏం చేస్తున్నారు మేడం? ఖచ్చితంగా ఈ దోషులకి మరణశిక్ష పడాలి. లేదంటే నేను అదే సెంటర్లో పడతా, అదే మనుషులు వచ్చి నన్ను కూడా నా తల మీద ఎక్కించి నా గుండెలు తొక్కించి చంపేయమనండి, నేను అక్కడికి ఈ గోల అయిపోతుంది. లేదంటే నేను ఖచ్చితంగా నా యావజ్యం మొత్తం నా జీవితం ఉన్నంత వరకు నేను వాళ్ళ శిక్ష పడే వరకు నేను పోరాడాలని నేను డిసైడ్ అయినాను మేడం. ఎంత అల్లారు ముద్దుగా పెంచుకొని ఈ గుండెల మీద పెరిగిన అమ్మాయి మేడం, ఈ గుండెల మీద పెరిగిన అమ్మాయి తల మీద రాక్షసంగా ఎక్కించి పుర్రె బలిగేసి ఇట్లా తొక్కిచ్చి చంపేస్తే మనుషులు అంటారా? వీళ్ళని మృగాలనరా? వీళ్ళని శిక్షించే సెక్షన్లు ఇవేనా? ప్రభుత్వం ఫైనల్గా నిర్ణయించేది ఇదే. నేను ఖచ్చితంగా ఫైట్ చేస్తా.
నేను సత్య వరకు పెయింట్ చేస్తా. వాళ్ళకి శిక్ష పడే వరకు నేను వదలను మేడం. వాళ్ళకి కఠిన శిక్షలు అంటే 3 ఏళ్ళు 10 ఏళ్ళు వేస్తే శిక్షలు అవి రిపీట్ కావా? మరణ శిక్ష పడాల్సిందే. వాళ్ళకి అదే సెంటర్లో ఎన్కౌంటర్ చేసేయాలి మేడం. ఎన్కౌంటర్ చేసేస్తే మా అమ్మాయి ఆత్మశాంతి, నాకు మనశ్శాంతి మేడం. ఎందుకంటే నాకు ఇంకా 2 పిల్లలు ఉన్నారు. అదే సెంటర్లో పెడతాము. వాళ్ళతో తొక్కియండి, పీడపోతుంది. అందరినీ మాకు తొక్కిసేయండి. మేము అక్కడికి వచ్చి అదే సెంటర్లో పండుకుంటాము. అదే కారు ఇచ్చేయండి వాళ్ళకి, మమ్మల్ని తొక్కేయండి మేడం. వాళ్ళని దోషులని ఎవరు కాపాడుతున్నారో వాళ్ళకి హెచ్చరిస్తున్నా నేను. మీరంతా వచ్చి మమ్మల్ని తొక్కేయండి లేదా న్యాయం చేయండి. బాధితులకు అండగా ఉండి పెద్దలందరికీ నేను చెప్తున్నా, మాకు న్యాయం జరిగే వరకు మీరందరూ సహకరించి ఆ దోషులకి మరణశిక్ష పడేంత వరకు నేను పోరాడతా. దానికి మీ అందరూ పెద్దలందరూ, మీడియా మిత్రులు, మాకు రాజకీయం అవసరం లేదు. అందరి రాజకీయ నాయకులతో నేను సహకారం తీసుకుంటా. నాకు న్యాయం చేయడానికి ఎవరైతే ముందుకొస్తారో అందరి సహకారం తీసుకొని ఖచ్చితంగా నా గొంతు రాజమండ్రి నడిగడ్డలో వినిపిస్తా మేడం. ఖచ్చితంగా వినిపిస్తా. నాలాంటి గుండెకోత ఇంకో తల్లిదండ్రులకి రాకుండా కావాలని నేను కోరుకుంటున్నా. నేను ఖచ్చితంగా ఈ పని చేస్తా మేడం. ఓకే వెంకటేష్ గారు, అసలు మూవ్ కాలేదండి కేసు? తర్వాత ఫర్దర్ స్టెప్స్ ఏం తీసుకోలేదా? మీరు చెప్పారు ఈ సెక్షన్ల కింద కేసు పెట్టారు అన్నంత వరకు. ఆ తర్వాత మీరు వాళ్ళతో మాట్లాడి ఉంటారు కదా, ఏం జరిగింది ఆ తర్వాత? అది పర్ఫెక్ట్గా లీగల్గా ఎలా చేయాలో నాకు పూర్తిగా అవగాహన లేదు మేడం. వాళ్ళు చెప్పింది విన్నాము, సరిగ్గానే చేస్తున్నారని అనుకున్నాము. న్యాయం చేస్తామని చెప్పారు, నమ్మి తిరిగి వచ్చాము. మా అమ్మాయిని తీసుకొచ్చి కిమ్స్లో చేర్పించాము. ఈరోజు నేను అడుగుతున్నాను ఏంటంటే, మీరు కరెక్ట్గా శిక్షలు పడే విధంగా మేము చేస్తామని చెప్పిన వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళకి మరణశిక్ష పడేటట్లే చేయాలి. ఎవరిని కాపాడాలని ఇలా చేస్తున్నారు? ఈరోజు వరకు ఎంతవరకు పురోగతి వచ్చింది ఆ కేసులో? మేము రాజమండ్రి వచ్చి మేము కనుక్కుంటాం మేడం. ఎంతమంది ఉన్నారు ఆ రోజు కారులో? వాళ్ళెవరు? నిజంగా ఎవరన్నా వాళ్ళని కాపాడుతున్నారా? ఇలాంటివి ఏమన్నా తెలుసుకునే ప్రయత్నం చేశారా మీరు? అంటే మీరు ఎవరిని ఫైట్ చేస్తున్నారు అనేది మీకు తెలియాలి కదా ఖచ్చితంగా. అక్కడ ఎవరు కాపాడుతున్నారు అంటే, కాపాడే ప్రయత్నాలు జరగకపోతే కొంత జాప్యం జరిగింది. ఇవన్నీ 1-2 రోజులు ఎందుకు జాప్యం జరిగింది? ఎందుకు మీడియాలో రాలేదు? ఇప్పుడు సెక్షన్లు ఎందుకు అంత సులభం? ఇప్పుడు అంత ఇన్సిడెంట్ జరిగితే, రోడ్లో చిన్న కొట్లాటలు జరిగితే సెక్షన్లు ఎలా పెడతారు? 10-20 పేజీల ఎఫ్ఐఆర్ రాసి పెడతారు. కేవలం 2 పేజీలు రాస్తారా? ఆ 2 పేజీలు చిన్న సెక్షన్తో పెట్టి అంటే ఎవరిని కాపాడదామని, ఏం చేయాలని? ఈ పోలీసు వారు కూడా ఏం చేయాలని? నేను ఆ రోజు వచ్చినప్పుడు నాకు పూర్తిగా అవగాహన లేదు. నేను లాయర్ని కాదు. నేను లాయర్ని అయితే పాయింట్ టు పాయింట్ ఇలా జరగాలి కదా, ఇలా ఎందుకు జరగలేదని అడిగేవాడిని. ఈరోజు నాకు మా లాయర్ని, మాకు తెలిసిన లాయర్లని అడిగితే వాస్తవంగా అక్కడ జరగాల్సిన పద్ధతి ఏంది, జరిగింది ఏంది, ఏం చేశారు? ఒకసారి ఊరికే డాష్ ఇవ్వడం వేరు, కావాలని గుద్ది మళ్ళీ తల మీద నుంచి వెళ్ళిపోవడం ఏంటి అసలు? అదే దాన్ని అసలు యాక్సిడెంట్ అనరు, అది ఇంటెన్షనల్గా చేసినట్టు కనబడుతోంది మొత్తం ఫుటేజ్లో. నేను అదే అడుగుతున్నాను మేడం, నేను అదే ప్రశ్నిస్తున్నా. అలా జరిగిన తర్వాత అందరికీ అర్థమైంది ఫుటేజెస్ చూసిన తర్వాత. ఇప్పుడు అలా జరిగినప్పుడు ఆ కేసు కట్టడంలో ఇంత చిన్న సెక్షన్ ఎందుకు పెట్టి చేశారు? మరి ఈ జాప మీ 1-2 రోజుల్లో ఆ కేసు దర్యాప్తు విషయంలో అనేక కోణాల్లో నాకు చాలా అనుమానాలు ఉన్నాయి. వాళ్ళు చేసింది కరెక్ట్ పద్ధతిలో చేయలేదని నాకు అర్థమవుతుంది. వాస్తవంగా దాని వెనక ఎవరున్నారు, ఏం ప్రయత్నాలు జరుగుతున్నాయి, సమగ్రంగా దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారు మీకు ఇంకా వెంకటేష్ గారు. ప్రియాంక వాళ్ళ మదర్, ఆమె ప్రస్తుతం ఎలా ఉన్నారు? మీరు రాజమండ్రి వెళ్ళారు, తర్వాత హైదరాబాద్ తీసుకొచ్చారు, కిమ్స్లో ఉంచారు. డాక్టర్లు కూడా లాస్ట్ వరకు ట్రై చేశారని చూసాం మేము. ఈ ప్రస్తుతం చంద్రకళ గారు ఎట్లా ఉన్నారు, ఏమంటున్నారు? అవును మేడం, ప్రియాంక మదర్కి అక్కడికి వచ్చినప్పుడే ఆమె ఆ సంఘటన చూసి, హాస్పిటల్లో ఆ దృశ్యం చూసి ఫిట్స్ వచ్చినాయి మేడం. ఫిట్స్ వస్తే అక్కడే అడ్మిట్ చేశాము, ట్రీట్మెంట్ జరిగింది. 2 రోజులు అక్కడ వెయిట్ చేశాము, ఏదన్నా బతుకుతుందోనేమని ప్రయత్నం చేసినారు. కానీ బ్రెయిన్ పరిస్థితి పూర్తిగా అధ్వానంగా ఉంది, బ్రతికే సోర్స్ లేదని చెప్పినందుకు ఏదో ఒక ఆశతో హైదరాబాద్లో ఏదో ఒక చోట మిరాకిల్ జరగకపోదా, మంచి మంచి ఎక్స్పర్ట్స్ ఉంటారు, అక్కడన్నా కాపాడుకుంటాం సార్ మేమని చెప్పడం జరిగింది. అయితే ఇమీడియట్గా ఇప్పుడు పంపిస్తే బ్లీడింగ్ అవుతా ఉంది సార్, బ్రెయిన్ లోపల అంతా చాలా బ్లడ్ బ్లీడింగ్ అవుతా ఉంది, అది ఆపాలి, బ్లీడింగ్ ఆపితే మీరు కనీసం తీసుకెళ్ళినా కూడా ఏదైనా ప్రయోజనం ఉంటుంది అని చెప్తే 2 రోజులు అక్కడే మేము ట్రీట్మెంట్ ఇప్పించి 2వ రోజు సాయంత్రం రాత్రి 8 గంటలప్పుడు కిమ్స్కి తీసుకెళ్ళాం మేడం. అక్కడ కూడా వైద్యం ఎంత ప్రయత్నించినా చివరికి మిగలకుండా, మాకు దక్కకుండా ఈ లోకం విడిచిపెట్టిపోయింది.
మా గుండెలు దొక్కేసి మా జీవితం నుంచి మా కూతురు ఇట్లా వెళ్ళిపోయింది మేడం. మాకు తీరని శోకాన్ని మిగిలిచ్చి ఉన్న జీవితం అంతా నరకాన్ని చేసి ఇలా వెళ్ళిపోయింది. అది వెంకటేష్ గారు, నాది ఒక ప్రశ్న వెంకటేష్ గారు. చాలా చోట్ల మనం చూస్తున్నాం ఈ వైన్ షాపులో లేకపోతే డ్రగ్స్ ఇవి చాలా అవైలబుల్గా ఉండడం వల్ల వ్యసనాలు చాలా ఎక్కువైపోతున్నాయి. ఆ కారణంతో కూడా ఇలాంటి ఘటనలు జరగడం కూడా మనం చాలా సందర్భాల్లో చూస్తున్నాం. ఇప్పుడు ఈ నిందితులు కూడా వాళ్ళు మత్తులో తాగి ఉన్నారని చెప్పి ఆ మాల్ వాళ్ళు చెప్తున్నారు. మత్తులో ఉన్నారనేది చాలా క్లియర్ కట్గా అర్థమవుతోంది. ఇది ఎంతవరకు ఈ వైన్ కానీ లేకపోతే ఈ షాపులు అవైలబుల్గా ఉండడం కానీ ఇలాంటి ఘటనలకి ఎంతవరకు కారణం అవుతున్నాయి? మేడం మధ్యలో ఉన్నారంట వాళ్ళు. అక్కడే ఆ గంజాయిలు అవి కూడా చాలా ఉన్నాయంట మేడం. అది గంజాయి తిన్నారా, మద్యం తాగినారా, మొత్తానికైతే మాకు జరగాల్సిన అన్యాయం అయితే జరిగిపోయింది. మా పిల్ల జీవితం అయితే నాశనం అయిపోయింది. మా భవిష్యత్తు అయితే మా కళ్ళెదురుగా నాశనం అయిపోయింది. మమ్మల్ని అయితే సర్వనాశనం చేసి పెట్టినారు మేడం. మా జీవితాన్ని అంధకారంలో ముంచేసినారు మేడం. వాళ్ళని వదిలిపెట్టకుండా ఫస్ట్ వాళ్ళకి మరణశిక్ష పడాలి మేడం. వాళ్ళకి మరణశిక్ష పడితేనే ఇలాంటివి ఆగుతాయి. మద్యం కంప్లీట్గా ఆపుతారా మేడం? మాలాంటి వాళ్ళు చెప్తే ఆపుతారా? ఇదే ఇన్సిడెంట్లు పెద్దవాళ్ళకి జరిగితే వాళ్ళు ఇలాగనే ప్రవర్తిస్తారా? అదే మాకో న్యాయము, పెద్దవాళ్ళకు ఒక న్యాయమా? ఇలాంటివి జరగకూడదంటే మద్యము కూడా అమ్మడం కంట్రోల్ చేయాలి. కొన్ని పద్ధతులు చట్టాలు కరెక్ట్గా ఇలాంటి ఇన్సిడెంట్లు జరగకుండా ఏం చేస్తే బాగుంటుందో వాళ్ళు ఆలోచించాలి మేడం. మేము జరగకూడదని మేము కోరుకుంటాం. మాలాంటి తల్లిదండ్రులకి ఈ బాధలు ఉండకూడదని మేము కోరుకుంటాం. ఏం చేయాలనేది వాళ్ళు పెద్దలు ఆలోచించాలి కదా మేడం. ఒకటే మేడం, సమాజానికి తప్పు చేస్తే శిక్ష నుంచి తప్పించుకోలేమనే మెసేజ్ రావాలి. అప్పుడు ఇంకోసారి ఇంకో తప్పు జరగకుండా ఉంటుంది. మాలాంటి తల్లిదండ్రులు ఇంకా ఎంతమంది ఏడవాలి ఇలాగా? మీరు ఇంతకు ముందు చెప్పారు కర్నూలు మెడికల్ కాలేజ్లో ఫ్రీ సీట్ వచ్చింది తనకి అని. తన కోసమే మీరు కర్నూలు షిఫ్ట్ అయిపోయారు. అక్కడ మళ్ళీ ఒక్కతే ఉండడం ఇబ్బంది అవుతుందని, అంతే కదా వెంకటేష్ గారు? అవును మేడం. బిఫోర్ బైఫర్కేషన్ మేము 1999లో అక్కడికి వెళ్ళాం మేడం. కేవలం చదువులకి మాకు దగ్గర ఉండే టౌన్ వచ్చేసి కర్నూలులో చదువులకి వైద్యానికి బాగా పేరు. అక్కడైతే చక్కటి చదువులు వస్తాయి పిల్లలకి. అక్కడే ఆడపిల్లలు కాబట్టి దగ్గరుంటే బాగుంటుందని మేమంతా అక్కడే ఉండి వాళ్ళని చక్కగా చదివించుకున్నాం మేడం. అమ్మాయి కూడా బాగా చదవడం వల్లనే మేము ఆమె మీద మా కష్టార్జితం అంతా ఇన్వెస్ట్ చేసాం మేడం. ముందు ప్రయారిటీ చదువులకే మేము ప్రయారిటీ ఇచ్చాం. సేఫ్టీకైనా ఇన్సూరెన్స్ ఇవ్వాలి కదా, మిగతా అంతా పేరెంట్స్ చేసుకుంటారు చదివించుకోవడమో చూసుకోవడమో అవన్నీ. కానీ వాళ్ళని రక్షించాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వాలపైనే ఉంటుంది. అది ఆడైనా మగైనా ఎవరైనా. పబ్లిక్ ప్లేసెస్లోనే సేఫ్టీ లేకపోతే ఇంకా ఎక్కడ భద్రత ఉంటుందండి? అదేం పోనీ ఎక్కడో మారుమూల ప్రాంతంలో జరిగింది కాదు కదా, టౌన్లో నడి రోడ్డు మీద అరాచకంగా జరిగిన ఘటన అది. దోషులకి సరిగా శిక్ష పడకపోతే మళ్ళీ ఇవి రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కఠినాతి కఠినమైన శిక్షలు వేస్తే, అక్కడే ఎన్కౌంటర్ చేస్తే పబ్లిక్లో ఎంత మార్పు వస్తుందో చూడండి మేడం. అక్కడే ఎన్కౌంటర్ చేయాలి. అదే ప్లేస్లో నిలబెట్టి ఎన్కౌంటర్ చేస్తే అది మెసేజ్ ఎంత గట్టిగా వెళ్తుందంటే, ఇలాంటి తప్పులు చేయాలంటే వెన్నులో వణుకు పుట్టాలి మేడం. అప్పుడు కంట్రోల్ అవుతుంది. అమ్మాయిలు యూజువల్లీ ఇలా బయట ఉండి చదువుకుంటూ ఉంటే గంటకి చెప్తారు, క్లాసులు అయిపోయిన వెంటనే క్లాసులు అయిపోయాయి, నేను ఫలానా చోటుకి వెళ్తున్నాను, ఫలానా వాళ్ళతో వెళ్తున్నాను అనేది ఖచ్చితంగా చెప్తారు 100%. ప్రియాంక మీకు ఏం చెప్పింది ఆ టైంలో? మీరు తనతోటి ఎట్లా ఉండేవాళ్ళు? అంటే ఒక 1 year అయి ఉంటుంది కదండి తను రాజమండ్రి కాలేజ్లో జాయిన్ అయ్యి. 6 నెలలు అయింది మేడం రాజమండ్రికి వెళ్ళి. మేము రోజు ఫ్రీక్వెంట్గా మాట్లాడుకునే వాళ్ళమి. అయితే మొన్న ఆదివారం రోజు పెళ్లి చూపులు జరిగినాయి మేడం ఆమెకు. పీజీ సీటు వచ్చేంత వరకు నేను పెళ్లి చేసుకోను. అవును మేడం. పీజీ సీట్ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటా డాడీ అని చెప్పి ఆమె పీజీ సీట్ మీద ఫోకస్ చేసి సీట్ తెచ్చుకున్న తర్వాత మ్యాచెస్ చూస్తున్నాం మేడం. అయితే ఈ మ్యాచింగ్స్లో కొన్ని మాకు కొంచెం ఒక మంచి ప్రొఫైల్ వచ్చిందని చెప్పి ఒక డేట్ ఫిక్స్ చేసినాం, 2వ తారీఖు చేస్తే ఆ పెళ్లి చూపులకు వచ్చి అటెండ్ అయ్యి అదే రోజు రాత్రి రాజమండ్రి బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత నాకు ఫోన్ చేసింది, డాడీ నేను రాజమండ్రి చేరుకున్నాను, హాస్పిటల్కి వెళ్తున్నా డ్యూటీ అయిపోయిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం, టైం అవుతా ఉంది నాకు అని చెప్పి వెళ్ళిపోయింది. సాయంత్రము 5:20 నేనే చేసిన మేడం అమ్మాయికి మాట్లాడదామనే. ఊరికి వెళ్ళింది కదా, అబ్బాయిని చూసి వెళ్ళింది, మరి ఆమె మనసులో ఏముందో అడుగుదామని చెప్పి నేను ఫోన్ చేసి మాట్లాడినా మేడం.
మాట్లాడితే డాడీ నాకు ఒక 3-4 రోజులు టైం ఇవ్వండి, ప్రొఫైల్ అయితే బాగానే ఉంది, పర్వాలేదు, ఆల్మోస్ట్ ఓకే అన్నట్టుగా చెప్పింది మేడం. ఇంకా అప్పుడేం మళ్ళీ ఫోన్ చేయలేదు. 9:30 గంటలప్పుడు యాక్సిడెంట్ జరిగిందని చెప్పి నాకు ఫోన్ వచ్చింది మేడం. ఇక ప్రభుత్వం నుంచి మీకు వాళ్ళు ఎక్స్గ్రేషియా ఇస్తామన్నారు, ఫెయిర్ ఎంక్వైరీ చేయిస్తామన్నారు. మీరు ఏం కోరుకుంటున్నారు? మీరు చెప్పారు నేను లీగల్గా ఫైట్ చేస్తాను, వాళ్ళకి ఉరిశిక్ష పడాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. మీ వంతుగా ఏం చేస్తున్నారు? గవర్నమెంట్ నుంచి మీకు ఎలాంటి ఎష్యూరెన్స్ ఉంది? మీకు ఎంత నమ్మకం వచ్చింది వీళ్ళకి కఠిన శిక్ష పడుతుంది అని? ఎంతవరకు నమ్మకం వచ్చింది వాళ్ళ మాటల తర్వాత? గవర్నమెంట్ నీకు అండగా ఉంటుంది, అన్ని విధాలా తోడుగా ఉంటామంటే ఇప్పుడు అర్థమైంది ఏంటంటే 20 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించి చేతులు దులిపేసుకుంటే న్యాయం జరిగినట్టేనా మేడం? మీరు ఆలోచించండి. అవును, ఇలా 20 లక్షలు ఇచ్చి ఇంత బ్రైట్ ఫ్యూచర్ ఉండే డాక్టర్లను చంపేయచ్చా? చంపేసి ప్రభుత్వం ఇట్లా చిన్న చిన్న సాయాలు చేసి చేతులు దులిపేసుకొని వెళ్ళిపోతే సరిపోతుందా మేడం? అంటే డబ్బులు ఉండేవాళ్ళు ఇలా గుద్దేసి తమ ఇష్టానుసారంగా ఈ సమాజంలో జంతువుల్లాగా తిరిగేసి చంపేసి కాస్త డబ్బులు బారేసి ఇలా బతికేయచ్చని చేస్తే, ఇలా ప్రవర్తిస్తే సమాజానికి మంచి మెసేజ్ వెళ్తుందా? సరిపోతుందా? ఇలా బతికేయచ్చా? ప్రజాస్వామ్యంలో బతుకుతున్నామా? నియంతృత్వంలో బతుకుతున్నామా? ఎక్కడున్నాం మేడం మనము? దోషులకు శిక్ష పడాలన్నది ఇంటెన్షన్ ఎవరికి ఉండొద్దా? అంటే దోషులని అంటే ఏ రకంగా దోషులకి మీరు శిక్ష పడినట్టు చేసినట్టు ఇప్పుడు? అరే ఇలాంటి అమ్మాయికి అన్యాయం జరిగింది అనేది అందరికీ అనిపిస్తూ ఉంటుంది. సో తను ఎలా ఫ్రెండ్లీగా ఉండేది, మీ ఫ్యామిలీ రిలేషన్ ఒకసారి ఫైనల్లీ అదొక్కటి మాకు చెప్పండి. ఒక MBBS సీట్ రావాలంటే ఈ రోజుల్లో ఎంత టఫ్ ఎగ్జామ్స్ మేడం, ఎంత ప్రిపేర్ అవ్వాలి, ఎన్ని రోజులు నిద్రగాయాలి, ఎంత ఎఫర్ట్ పెట్టాలి. పీజీ కూడా 4-5 కోట్లు పెడితే కానీ ఆ కాలేజీల్లో కొనలేరు సీటు. ఫ్రీ సీట్ వచ్చిందంటే ఎన్ని రాత్రులు, ఎన్ని నిద్రలేని రాత్రులు, ఎంత కష్టపడి చదివితే ఆ సీట్ వస్తుంది మేడం. దేశమంతా కోట్ల జనాలు ఉన్నారు, సీట్లు ఎన్ని ఉన్నాయి మేడం? మేడం ఈ సమాజానికి ఆ మెడికల్ విద్యార్థి అనేది ఎంత అవసరం మేడం? ఎంత ఇంపార్టెన్స్ సమాజానికి? ఇలాంటి వాళ్ళు అవసరమే కదా మేడం. ప్రాణాలు రక్షించేది కదా మేడం. ఈమె రక్షించే వృత్తిలో ఆమె అంత చక్కగా చదువుకుని సమాజానికి సేవలు చేసే టైంలో ఇంకా 2 సంవత్సరాలు ఆగితే నేను చక్కగా బయటకు వచ్చి హైదరాబాద్లో ఎక్కడో ఒక చోట నేను హాస్పిటల్ పెట్టుకొని మన కుటుంబాలకి మన కమ్యూనిటీ వాళ్ళకి అందరికీ నేను చక్కగా చూసుకొని మా కుటుంబానికి ఒక మంచి సోర్స్గా ఉంటానని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను బాధ్యతగా తీసుకొని నేను చక్కగా చూసుకుంటానని చెప్పి ఎన్నెన్నో ఆశలు కల్పించింది మాకు. ఫైనల్గా దిక్కు లేకుండా చచ్చిపోయింది. మృగాల చేతిలో కారు టైర్ కింద పడి చంపేస్తే మమ్మల్ని అందరిని వదిలేసి చచ్చిపోయింది. ఇటువంటి వాళ్ళని వదిలేయాలా? ఇటువంటి వాళ్ళని వదిలేస్తారా ప్రభుత్వాలు? వాళ్ళకి మరణ శిక్ష పడాలి, ఎన్కౌంటర్ చేయాలి, ఊరి శిక్ష వేయాలి వాళ్ళని. నా కూతురు ఆత్మ శాంతించదు. నేను చెప్తున్నా మేడం, మా అమ్మాయి ఆత్మకు శాంతి జరగాలంటే వాళ్ళకు మరణశిక్ష పడాల్సిందే మేడం. మరణశిక్ష పడితేనే సమాజానికి మంచిది, ప్రభుత్వానికి మంచిది, అందరికీ మంచిది. ఓకే వెంకటేష్ గారు, మీరు లీగల్ బ్యాటిల్ అయినా లేదంటే లేదు మీరు నిజంగా రోడ్డు పోరాటం చేసినా కూడా ఖచ్చితంగా అందరూ మీ వెంట ఉంటారు. థ్యాంక్ యూ. ఇలాంటి టైంలో, ఒక క్రూషియల్ టైంలో మీరు గుండె నిండా బాధతో మాతో మాట్లాడారు. థ్యాంక్ యూ మాతో జాయిన్ అయినందుకు వెంకటేష్ గారు. నమస్కారం మేడం. రైట్, ఇది డాక్టర్ ప్రియాంక కథ. తను మారుమూల ప్రాంతం నుంచి వచ్చింది, చేనేత కుటుంబం నుంచి వచ్చింది. మొత్తం కుటుంబాల్లోనే మొదటి డాక్టర్ కావాల్సి ఉంది. అంతా అనుకున్నట్టు జరుగుంటే ఏడాదిలో హాయిగా పెళ్లి చేసుకుని సెటిల్ అయి వాళ్ళ కుటుంబాన్ని బాగా చూసుకుని ఉండేది. అలాంటిది ఇలాంటి ఒక యాక్సిడెంట్లో తను ప్రాణాలు కోల్పోయింది. ఆయన తండ్రి ఆవేదన కూడా మనం చూస్తున్నాం. తను న్యాయ పోరాటం చేస్తాను, అవసరమైతే రోడ్డుకి ఎక్కైనా సరే, తన ప్రాణాలు పోయినా సరే ప్రియాంకకి న్యాయం జరిగే వరకు పోరాడతానంటున్నారు. మరోసారి ఇలాంటి ఘటన జరగకూడదు అని మనమందరం కూడా కోరుకుందాం. స్టే విత్ us. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.